హే గైస్ వెల్కమ్ టు మై ఛానల్ పాండా టేల్స్. ఇది నా ఫస్ట్ వ్లాగ్. మేము ఒక వీకెండ్ ట్రిప్‌కి వెళ్ళాము విచ్ ఇస్ వరంగల్. సో, ఇక్కడ మధ్యలో బ్రేక్‌ఫాస్ట్ చేసాము. సో, ఆ ప్లేస్ వాస్ నాట్ సో గ్రేట్. సో, ఐ డోంట్ రికమెండ్ యూ గైస్. సో, దాని తర్వాత ఇక్కడి నుంచి మేము లక్కవరంకి స్టార్ట్ అయ్యాము. సో, లక్కవరం ఏమైపోయిందంటే మేము గూగుల్ మ్యాప్స్ మాకు వేరే లొకేషన్ చూపించింది. సో, అక్కడ నియర్ బై లోకల్స్‌ని అడిగితే వాళ్ళు ఇక్కడి నుంచి మళ్ళీ మీరు 80 కిలోమీటర్స్ వెళ్ళాలి అని చెప్పారు. సో, మేము లక్కవరంకి వెళ్ళిన తర్వాత కొంచెం అక్కడ టికెట్ ప్రైస్ ఈ అడల్ట్ వాస్ లైక్ ఈచ్ 10 రూపీస్ ఉంది. సో, మేము ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం ఆ బ్రిడ్జ్ పైన వాక్ చేస్తూ అట్లా తిరిగాము. అక్కడ ఎక్కువ వాటర్ లేదు. మేబీ ఎక్కువ వాటర్ ఉండుంటే బోటింగ్ అండ్ ఆల్ ఉంటుండేమో. అండ్ అక్కడ నియర్ బై రిసార్ట్స్ కూడా ఉన్నాయి. సో, మేము జస్ట్ కొంచెం ఆ బ్రిడ్జ్ పైన వాక్ చేసి ఎక్కువ లోపలికి ఎళ్లి చూసాము. బట్ అక్కడ రెస్టారెంట్స్ ఏమి అవైలబుల్ కూడా లేకుండే. అండ్ కాకపోతే ఇక్కడ మంకీస్ చాలా అంటే చాలా ఉన్నాయి. సో, దాని గురించి కొంచెం కేర్‌ఫుల్ ఉండాలి. ఇంకా లక్కవరం అట్లా కొంచెం తిరిగి కపుల్ ఆఫ్ పిక్చర్స్ తీసుకున్నాము. సో, ఆఫ్టర్ దిస్ we had lunch and we started to Ramappa temple. So, Ramappa temple was like చాలా బావుండే. మెయింటెనెన్స్ వాస్ వెరీ నైస్. గ్రేట్ ఉంది అసలు ఎక్స్‌పీరియన్స్. యాక్చువల్లీ బేసికల్లీ దిస్ వాస్ మై ఫస్ట్ టైమ్ విజిటింగ్ వరంగల్ అనమాట. సో, ఇది చాలా బావుంది. ప్లేస్ చాలా కామ్, సూదింగ్‌గా ఉండింది. అండ్ ఇక్కడ నంది ఆపోజిట్‌లోనే శివుడు కూడా అంటే శివుడిని మనం చూడొచ్చు. కాకపోతే ఐ డి నాట్ క్లిక్ పిక్చర్ ఆర్ రికార్డ్ అనమాట. సో, ఆర్కిటెక్చర్ చాలా అంటే చాలా బావుంది. వేర్ చాలా ఏజెస్, సెంచురీస్‌కి ఎళ్ళిపోయిన ఫీలింగ్ అనిపించింది. దట్ వాస్ వెరీ గ్రేట్. అంటే ఇప్పుడు ప్రిజర్వ్ ఉన్న దాంట్లో చూస్తే మేబీ ద ఒరిజినల్ స్ట్రక్చర్ అట్లనే ఉండుంటే ఇంకా డిఫరెంట్ వైబ్ ఉంటుండేమో. బట్ వాటెవర్ ఈస్ లెఫ్ట్ ఓవర్ చాలా బావుంది. ఇంకా అట్లా గుడి మొత్తం అట్లా రౌండ్ తిరుగుతూ, అట్లా చూస్తూ ఉండే. సో, ఇట్ వాస్ వెరీ, వెరీ నైస్. గోపురం, వెదర్, స్కై అసలు చాలా రిఫ్రెషింగ్‌గా అనిపించింది. మీరెవరైనా ప్లాన్ చేస్తూ ఉంటే ఐ డెఫినైట్‌లీ సజెస్ట్ గోయింగ్ టు వరంగల్. మీరు వరంగల్‌లో ఎక్కడికెళ్ళినా అంటే రామప్ప టెంపుల్ కానీ, లక్కవరం కానీ, 1000 పిల్లర్ టెంపుల్ గానీ పార్కింగ్ వాస్ దేర్. సో, థట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ పార్ట్. సో, పార్కింగ్ గురించయితే ఏం ప్రాబ్లమ్ లేదు. బట్ రష్ ఎక్కువ ఉంటే మాత్రం థాట్స్ ఎ ప్రాబ్లమ్. సో, అకార్డింగ్‌లీ మనం ప్లాన్ చేసుకొని వెళ్ళాలి. ఇది ఇంకొక శివ టెంపుల్. సో, ఇక్కడ కొన్ని కపుల్ ఆఫ్ పిక్చర్స్ అండ్ వీడియోస్ తీసుకున్నాను. అండ్ దీని గెట్ రెడీ వీడియో ఐ హావ్ అప్‌లోడెడ్ ఎ షార్ట్. ప్లీజ్ డూ చెక్ ఇట్ ఔట్. ఇంకా 1000 పిల్లర్ టెంపుల్ వెళ్ళాము నెక్స్ట్. సో, ఇంకా 1000 పిల్లర్ టెంపుల్ అక్కడ కొంచెం దర్శనం చేసుకొని, అక్కడ చుట్టుపక్కల చిన్న కోనేరు ఉంది. దాంట్లో కొంచెం అట్లా టార్టాయిస్ ఉన్నాయి. సో, కొంచెం అట్లా చూస్తూ కొంతసేపు మేము సన్‌సెట్ టైమ్‌లో ఎళ్ళాము. సో, చాలా అనిపిచ్చిండే. ఇంకా మొత్తం తిరిగి ఇక్కడ ఏమేమి మూవీస్ షూటింగ్ అయ్యాయి, అది ఇది అని ఇంకా ఫ్రెండ్స్ అందరం డిస్కస్ చేస్తూ ఉంటే, సో, చాలా బావుంది ఎక్స్‌పీరియన్స్. నేను ఫస్ట్ టైమ్ వరంగల్‌లో ఉన్న టెంపుల్స్ ఎక్స్‌ప్లోర్ చేయడము. ఇంకా ఇక్కడ మనకి అభిషేకం, గోత్రనామం అట్లా డిఫరెంట్ ఇవి టికెట్స్ కూడా ఉన్నాయి. సో, మనకి మన ప్రిఫరెన్స్ తగ్గట్టు మనము టికెట్స్ తీసుకోవచ్చనమాట. సో, ఇంకా ఇక్కడ నుంచి కొంచెము మేము భద్రకాళి టెంపుల్ నెక్స్ట్ వెళ్దామా, ఇంకా ఎప్పుడు స్టార్ట్ అవుదామా అని అట్లా ప్లానింగ్ నడుస్తుండే. సో, ఇంకా యాక్చువల్లీ 1000 పిల్లర్ టెంపుల్ నుంచి భద్రకాళి టెంపుల్ మనకి జస్ట్ 10 మినిట్స్. సో, మేము ఇంకా ఇక్కడ దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఇంకా భద్రకాళి అమ్మవారి టెంపుల్‌కి స్టార్ట్ అయ్యాము. సో, ఇక్కడ నేను 1000 పిల్లర్ టెంపుల్ దగ్గర తీసుకున్న కొన్ని పిక్చర్స్, వీడియోస్ అట్లా తీసుకున్నాము. అండ్ నేను ఇక్కడ పెడతాను. సో, ఇంకా నెక్స్ట్ భద్రకాళి అమ్మవారి టెంపుల్ అన్నాం కదా! సో, ఇంకా అక్కడికెళ్ళాము.
చాలా మంచి ఎక్స్‌పీరియన్స్. చాలా పాజిటివ్ వైబ్ అనిపించింది. యాక్చువల్లీ నేనక్కడ ఏం రికార్డ్ కానీ, ఫోటో కానీ ఏం తీయలేదు. దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా రిటర్న్ స్టార్ట్ అయ్యాము. ఇంకా డిన్నర్ ఆన్ ద వేలో చేసాం. థాంక్స్ ఫర్ వాచింగ్.